హాయ్ అండి, మీరు చూస్తున్నారు ఆల్రౌండర్ #90s. అయితే ఈరోజు నేను జనవరిలో రాబోయే మూవీ లిస్ట్ గురించి చెప్పబోతున్నానండి. అలాగే సంక్రాంతికి వచ్చే మూవీస్ గురించి కూడా చెప్పబోతున్నానండి. ఆల్రెడీ జనవరి 1 నాడు వచ్చిన సినిమాల గురించి చెప్పబోతున్నానండి. అందులో వనవీర, సైక్ సిద్ధార్థ్, కుటుంబనం మూవీ, గత వైభవం మూవీ, మధం మూవీ, 45 మూవీ, 45 మూవీ అండి. అది కన్నడ మూవీ, తెలుగులో ఉందండి. మార్క్ మూవీ కూడా ఉందండి, అది కూడా డబ్బింగ్ తెలుగులో ఉందండి. నీలకంఠ మూవీ, ఇవన్నీ 1 జనవరి మూవీస్ అండి. అలాగనే 2 జనవరి మూవీస్ కూడా చెప్తానండి. ఘంటసాల ద గ్రేట్, వినరో ఓ వేమ మూవీ జనవరి 2 నాడు వచ్చిందండి. అలాగే 9th జనవరి నుంచి 30 జనవరి వరకు వచ్చే మూవీస్ చెప్తాను. సంక్రాంతికి మూవీస్ అయితే రాబోతున్నాయండి. అందులో రాజసాబ్ మూవీ అండి, ప్రభాస్ గారు నటించిన మూవీ 9th నాడు రాబోతుంది. అలాగే మన శంకర వరప్రసాద్ గారు మూవీ అయితే రాబోతుంది, చిరంజీవి గారి 12th జనవరిలో రాబోతుంది. అలాగే భర్త మహాశయుల విజ్ఞప్తి, రవితేజ గారి మూవీ రాబోతుంది 13th జనవరి నాడు. గనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి గారి మూవీ రాబోతుందండి సంక్రాంతి నాడు 14th జనవరి రోజు. అదే రోజున నారి నారి నడమ మురారి అనే సినిమాతో శర్వానంద్ గారు థియేటర్లోకి రాబోతున్నారు. ఓం శాంతి 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 అని మూవీతో తరుణ్ భాస్కర్ గారు 23 జనవరి రోజు రాబోతున్నారు. దేవాగుడి అనే మూవీ కూడా రాబోతుందండి 30 రోజున. అలాగే అదే రోజున గాంధీ టాక్స్ అనే మూవీ కూడా రాబోతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా 5 మూవీస్ అయితే రాబోతున్నాయండి. వీడియోలో జనవరిలో వచ్చిన మూవీస్ గురించి చెప్పాను. అందులో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే రాబోతున్న మూవీస్లో మీరు ఏ మూవీ చూస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.